చాలా మంది రోజు ఒకే టవల్ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో తడి టవల్నే మళ్లీ మళ్లీ వాడతారు. అయితే శుభ్రంగా లేని ఆ టవల్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? టవల్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే అది అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. స్నానం చేసిన తర్వాత తుడుచుకునేటప్పుడు చనిపోయిన చర్మ కణాలతో పాటు గాలిలోని దుమ్ము, ధూళి, క్రిములు టవల్లో చేరుతాయి. ఇలాంటి టవల్ను ఎక్కువ రోజులు వాడితే చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో జాగ్రత్తలు తప్పనిసరి. టవల్ కంటే మందంగా ఉండడం వల్ల అది ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. వర్షాకాలంలో తడి వాతావరణం కారణంగా టవల్ పూర్తిగా ఆరదు. ఫలితంగా అందులో క్రిములు, బ్యాక్టీరియా చేరిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడి టవల్ వాడడం వల్ల రింగ్ వామ్, గజ్జి వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖంపై ముడతలు, మొటిమలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఆ క్రిములు టవల్పై చేరి మరొకసారి వాడినప్పుడు ఇన్ఫెక్షన్లు మరింత పెరుగుతాయి. అందుకే టవల్ను ఎక్కువ రోజులు ఉదకకుండా ఉపయోగించకూడదు. మీరు ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే టవల్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శుభ్రం చేయాలి. వీలైతే ఇంట్లో ప్రతి ఒక్కరూ 2 టవల్స్ వాడడం మంచిది. ఒక టవల్ను వాడిన తర్వాత మరొకటి ఉపయోగించవచ్చు. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు టవల్ను ఉతకాలి. ముఖ్యంగా వర్షాకాలంలో తరచూ ఉతకడం చాలా అవసరం. సాధారణ రోజుల్లో 5 లేదా 6 రోజులకు ఒకసారి ఉతికితే సరిపోతుంది. టవల్ను వేడి నీటిలో సబ్బుతో నానబెట్టి ఉతికితే క్రిములు నశించిపోతాయి. ఉతికేటప్పుడు కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఉతికిన టవల్ను ఎండలో ఆరబెట్టడం ఉత్తమం. ఎండలోని అతినీల లోహిత కిరణాలు క్రిములను చంపడానికి సహాయపడతాయి. ఎండలేని రోజుల్లో వాషింగ్ మెషిన్ డ్రయర్లో ఆరబెట్టాలి. గాలిలో కాసేపు ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించండి.